ఆలూరు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం సరపవరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్ రామన్నపాలెం గ్రామంలో రెండేళ్లు దగ్ధం. ఎస్ రామన్నపాలెం గ్రామంలోని కుక్క అప్పాయమ్మ భర్త భీముడు తాటకు ఇల్లు మొత్తం దగ్ధమైందన్నారు. మరియు కుక్క వెంకట్రావు తండ్రి అర్జుడు పూరీలు పాక్షికంగా దగ్ధమైందన్నారు. గ్యాస్ లీక్ అవ్వడం ప్రధాన కారణం. మంటలు చెలరేగడం, గ్రామస్తులు మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా బండ పేలటంతో రెండేళ్లు దగ్ధమైనవని గ్రామస్తులు తెలియజేశారు. కోరుకొండ నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. కానీ ఒక్క ఇల్లు పూర్తి స్థాయిలో దగ్ధమైపోయింది. పూర్తి నష్టం వాటిల్లిందని, రెండవ ఇల్లు కొన్ని మేరకు సామాగ్రి మిగిలిందని బాధితులు తెలియజేశారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు చారపు వెంకటరాముడు మాట్లాడుతూ గ్యాస్ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలని, దానికి సంబంధిత యాజమాన్య దృష్టికి తీసుకెళ్తామని, అలానే అగ్నిమాపక సిబ్బంది ద్వారా లెటర్ ఇస్తారని, దాని ద్వారా నష్టాన్ని చెల్లించాలని, పక్కిళ్లను అందించాలని గౌరవ ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి దృష్టి, అలానే సదరు అధికారులు అధికారికంగా జనసేన పార్టీ లెటర్ ప్యాడ్ ద్వారా ఇస్తామని, తక్షణమే పూర్తిగా ఇల్లు దగ్ధమైన వారి కుటుంబానికి మరియు పాక్షికంగా ఇల్లు దగ్ధమైన వారి కుటుంబానికి, ఈ రెండు కుటుంబాలను ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని సౌకర్యాలతో ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తామని బాధితులకు తెలియజేశారు. అలాగే బాధితులకు 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కొంత నగదు అందించడం జరిగింది. ఖచ్చితంగా జనసేన పార్టీ తోడుగా ఉంటుందని తెలియజేశారు. అలా తుడి పడిపోతారు మొత్తం పైన చేశారు కానీ ఆడిపేసాం ఏం చేస్తాం. చాలాసేపు వాళ్ళకి గోడ కాబట్టి నడుపుకు వెళ్ళిపోయింది. బయట తీసాం మెలిగారు చాలా చెప్పి తీసాం, మనం తీసేసాం. ఇక సూత్రం ఎలా ఉందా ఇవ్వండి. ఇక్కడ పడిందండి, పంతం పడుతుంది కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఏమండి ఆ వీలు అంటారు. అదే ఇలా పేల్తం అయితే అది ఈ ఇల్లు ఏముండవండి. అల్లు అలాగే మా మండలే అసలు సినిమాలో చూస్తాం కానీ సినిమాలో కంటే అందరూ క్లారిటీగా చూస్తారు. క్లారిటీగా చూశారు. అది పేలేక పరాలై మరి జనం అక్కడ రోడ్డు మీద ఉండదు. మనం చెప్తాం. అలాగే అగ్నిమాపక సిబ్బంది ఎలాగ వచ్చి ఇక్కడ ఆర్చడానికి ఇది చేశారు కాబట్టి, వాళ్ళు వచ్చేటప్పుడు మీరు ఆపినా అది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు. అది గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అది గవర్నమెంట్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇది చేస్తారు. చేసి ఎంత నష్టం ఇదయ్యింది అన్నది చూసి వాళ్ళ ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, ఈ క్యాష్ను బట్టి ఇది ఉంటుంది, రాయితీ ఉంటుంది. దాన్ని బట్టి ఏం చేస్తారు అన్నది మనం ఒకసారి అవసరమైతే మనం జనసేన పార్టీ పరంగా మేము కూడా అధికారులకి లెటర్ పెడతాం. చిన్నడైనా పెద్ద గౌరవిస్తాడు. ఎందుకంటే మనోడిని నేను గౌరవిస్తాను కాబట్టి మేము ఎలా ఉండడం అనేది ఈడ మా ఇల్లు అంతా కలిసి మాట్లాడేది. మీరు మాట్లాడేటప్పుడు మరి ఏంటంటే మరి చెప్పు కాయకలు దిగు చూస్తాం. అయితే ఇలా చేస్తాక పొద్దున్న నేను ఆ పేషెంట్ అడ్రస్ వచ్చేసింది. దయచేసి ఆయన ప్రాబ్లం కొన్ని బాగాలేదు. ఎమ్మెల్యే గారు ఆల్రెడీ పొద్దున్న వచ్చారు, చూసారు. మేము కూడా ఏంటంటే మా జనసేన పార్టీ పరంగా మేము కూడా మేడం గారికి లెటర్ ఇస్తాం. లెటర్ ఇచ్చేసి కొంచెం స్పీడ్గా ఏమన్నా నష్టపరిహారం ఏమన్నా మీ దానికి వచ్చేటైతే ఖచ్చితంగా అలాగే అదే మనకి ఎలాగా లెటర్ ఇచ్చారు కాబట్టి ఫైర్ చెప్పండి. దాని మీద కూడా ఏంటంటే మనం ఒకసారి మేము వాళ్ళని కూడా కన్సల్ట్ చేస్తాం. మీ దానికి ఏంటి అన్న దాని మీద నేను చెప్తాను. ఖచ్చితంగా అయితే కనుక మీకంటే ఏదో ఇది చూపిస్తాం. ఉన్న కాడికి జనసేన పార్టీ పరంగా అందరం చూడబట్టి ఇది చేస్తున్నాం. అక్కడే ఉంటుంది.
ఖచ్చితంగా అయితే ఎమ్మెల్యే గారితో మాట్లాడతామండి. అలాగే మా పార్టీ పరంగా మేము అధికారికంగా జనసేన పార్టీ లెటర్ ప్యాడ్ మీద మేము లెటర్ కూడా ఇస్తాం. ఇచ్చి కొంచెం ఏమండి ఏదో ఒకటి చేయండి. ఇంకో మొత్తం తీసేమన్నా పందులు గారు వచ్చి మొత్తం తీసేమన్నా తీకేస్తున్నాం ఏదో ఆడి ఏడు రమ్మని తీకేస్తున్నాం. అంటే సగం గాలి ఆగిపోయింది కదండి, అంతే కదా. మాట్లాడతానండి మేము ఒకసారి ఇప్పుడు ఇంటికి వెళ్ళా కూడా ఒకసారి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మాట్లాడతాం. ఏదో అంటే మీరు బట్టి ఆలోచన బట్టి మీరు వచ్చారు. మీకు గవర్నమెంట్ కూడా మా గవర్నమెంట్ మీకు ఇవ్వాలని ఉంటుంది. ఏది మరి అలా చేయండి. మరి పొద్దున్న తీసారా? కూడా ఇన్సూరెన్స్ ఉంది. మన పేరు అక్కడ ఒకవేళ మీద అన్ని కాలిపోయినా కానీ మనం గ్యాస్ ఎవరి దగ్గర అయితే బుక్ చేసుకుంటామో వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు, జిరాక్స్ ఇస్తారు, ఇబ్బంది ఏమి లేదు. దాని మీద మనం ఏంటంటే ఈ ఏదైతే గ్యాస్ ఆఫీస్ చేయండి ఇన్సూరెన్స్ అని చెప్పి మనం వెళ్ళి అడగాలన్నమాట. అడిగితే ఎంత నష్టం జరిగిందో దాంట్లో కొంత మోతాదులో గ్యాస్ సంబంధించిన ఆ కంపెనీ మనకి చెల్లిస్తుంది అనమాట. అది రెండేటంటే ఇంకా ఎలాగా ఫైర్ ఇంజిన్లు గట్టా వచ్చినాయి ఇది చూసారు కాబట్టి ఇంటికి ఆ ఇంటికి కూడా లెటర్ ఇస్తారు. ఆ లెటర్ని మనం సబ్మిట్ చేసుకోవాలి. ఆ లెటర్ కూడా ఏంటంటే గవర్నమెంట్ నుంచి అది వచ్చేది అది వస్తుంది. అంటే గ్యాస్ దగ్గర నుంచి వస్తుంది, అలాగే గవర్నమెంట్ కూడా ఇది చేస్తుంది. ఎలాగా మనం ఎస్టీ కదా, ఎస్టీ బీసీలో పెట్టారండి. బీసీలు కూడా కాదు, గారు వచ్చారు కాబట్టి ఏం మిగలేదు. మేము కూడా జనసేన పార్టీ చేతులు వస్తుంది తప్ప చేతులు పాల ప్యాకెట్నే మొత్తం కొట్టుకడితే ఏదో తెచ్చుకుంటుంది, అది మిగిలింది తప్ప ఏం మిగలే. లేదేమో ఈ తీర్థం కాదు, ఇంత చూసాం అందరూ అలా చూద్దాం పేలుతాం తెలుసు. ఇది పేలేటప్పుడు కదా అంటుకుందని మతిపోయింది అన్న. మతిపోయింది ఏం లేదండి, దాని పక్కన తడిగి మట్ట అంతా జరిగిపోయిందండి. లేదంటే 2 దాషిట్లు ఈ గ్యాస్ కాదు ఈ తరిగి